ఈ అవకాశం ఇచ్చినటువంటి మన పాస్టర్ గారికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఇక్కడ కూడి వచ్చినటువంటి పెద్దలకు, చిన్నలకు అందరికీ కూడా పేరిట వందనాలు చెల్లిస్తున్నాము. ఈ రోజున మోషే వరప్రసాద్ గారి గురించి మాట్లాడుకునే ముందు, అంతకుముందు ఈ వృక్షాన్ని స్థాపించినటువంటి పాపయ్యం గారు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తూ, ఈ మోషే వరప్రసాద్ గారు మన ముందు 3 సంవత్సరాలు గడిచి 4వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన తర్వాత మనం ఆయన నుంచి ఈ 3 సంవత్సరాలు అనేటువంటి సంఘర్షణ మనకి ఆయన నిన్న లేదా మొన్న జరిగిన సంఘర్షణలా అనిపిస్తుంది. అదే విధంగా ఆయనతో ఉన్నటువంటి అనుబంధం ప్రతి ఒక్కరికి, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరితో ఆయన దగ్గరగా ఉండేవారు. అయితే నాకు ఆయనకున్నటువంటి రిలేషన్ ఏంటంటే, ఆయన నాకు పెళ్ళి కాకముందు అప్పుడప్పుడు ఈ సంఘంతో ముడిపడి ఉండేది చిన్ననాటి నుంచి కూడా. అయినప్పటికీ పెళ్ళైన తర్వాత, అంటే నా యొక్క వివాహం కూడా మోషే వరప్రసాద్ గారి చేతుల మీదుగానే జరిగింది. ఆయన జరిపించిన తర్వాత ఈ సంఘంకి నేను కంటిన్యూషన్గా రావడం, అలాగే ఆయన పరిచర్యలో భాగంగా నేను కంటిన్యూగా నా కుటుంబం, నా ఫ్యామిలీ రావడం జరిగింది. నా యొక్క సహవాసం అనేది ఈ యొక్క కృపామయ్య మినిస్ట్రీస్కి, ఇప్పుడు ఎలా అయితే కృపామయ మందిరం ఉందో అది ఈ రోజున కృపామయ మినిస్ట్రీస్గా మారడానికి ఈరోజు నేను ఎంతగానో ఆనందిస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా ఏంటంటే, ఆయన యొక్క భావాలు కొన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా, ఏ సందర్భంలో అయినా, ఎక్కడ కనబడినా సరే ఆయన ముందుగా పలకరించేది ఏంటంటే, ఎలా ఉన్నారు, ఏంటి, అందరూ బాగున్నారా, కుటుంబం బాగుందా అని ప్రత్యేకమైన శ్రద్ధతో ఆయన ప్రేమతో పలకరించేవారు. అది నేను ఏ స్థితిలో ఉన్నప్పటికీ, అలాగే సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏ స్థితిలో ఉన్నప్పటికీ కుటుంబంగా, అంటే సంఘానికి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆయన తన బిడ్డలుగా చూసుకొని సంఘం దగ్గర ఉన్నటువంటి వారి ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రార్థన చేయడం, వాళ్ళ పరిస్థితులు తెలుసుకోవడం, వాళ్ళకున్నటువంటి విధానం పట్ల ప్రార్థన చేయడం అనేది నాకు ఎంతగానో నచ్చేది. అలాగే వారితో పాటు మేము ఎన్నో సందర్భాలు బయటకు వెళ్తున్నప్పుడు కానీ, ప్రేయర్లకు వెళ్తున్నప్పుడు కూడా ఆయనలో కోపపడడం కానీ, లేకపోతే మరి ఏ విధమైనటువంటి చెడు ప్రభావాలు నేను ఏనాడూ చూడలేదు. ఎందు గురించి అంటే, ఆయన ఎప్పుడు మాట్లాడినా మంచికరంగానే, లేకపోతే నవ్వుతో మాట్లాడుతూ ఉండేవారు. అలాగే ఆయన ఆత్మీయంగా పంచుకునేటువంటి దేవుని మాటలు కూడా నన్ను ఎంతగానో బలపరిచి ఉన్నాయి. అలాగే ఈ సంఘానికి కూడా ఆయన ఆత్మీయ తండ్రిగా ఉన్నప్పటికీ ఆయన మాటలు ఈ రోజున ఆయన మాట్లాడిన రీతి, ఆయన మర్చుకున్న దేవుడి మాటలను బట్టి మనం బలంగా ఉన్నామని నేను నమ్ముతూ ఉన్నాను, విశ్వసిస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే ఆయన గురించి, ఆయన చేసిన ప్రయాణంలో ఏ కార్యక్రమం జరిగినా కూడా అతను ముందుండి నడిపిస్తూ మనకి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎలా నడిపించాలి, ఎవరికి ఏ పనులు చెప్పాలి, ఎవరితో ఈ కార్యక్రమాలు చేయించాలి, చిన్నవాళ్ళైతేనే పెద్దవాళ్ళైతేనే ప్రతి ఒక్కరిని కూడా ఆయన అందరినీ కలుపుకొని ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నడిపించుకునేవారు. అలాగే వారికి ఉన్న కుమారులను కూడా, వారికి ఉన్న కుటుంబీకులను కూడా ప్రతి ఒక్కదాన్ని కూడా ఒక ఎటువంటి భేదము లేకుండా అందరినీ సమానత్వంగా చూసుకోవడం అనేది నేను చూసుకుంటూ వచ్చాను. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. అయితే ఈరోజు ఎంత మాట్లాడుకున్నా సరే ఆయన లేరన్న విషయం నేను ఇప్పటికీ కూడా నమ్మశక్యం కావట్లేదు. నా యొక్క ఆత్మీయంగా నేను చెప్పే మాట ఏంటంటే, 3 సంవత్సరాలు అంటున్నారు కానీ అది నిన్నో మొన్నో జరిగిన అంశంగానే భావిస్తూ ఉన్నాను. నాకు ఆ మాట తెలిసినప్పటికీ ఆయన మరణ వార్త విన్నప్పుడు నేను ఎంతగానో నా హృదయం బాధాకరమైనటువంటి స్థితికి చేరుకుంది. ఎందుకంటే ఆత్మీయ తండ్రి కోల్పోయాము అనే బాధ ఎంతగానో నాకు లోటు అనిపించింది. ఆ యొక్క స్థితి నుంచి ఈరోజు ఇలాగ మళ్ళీ ఇంతమందితో మనం ఈ సంఘాన్ని బలపరచడానికి కావలసిన శక్తి రావాలంటే అది మామూలుకరమైన విషయం కాదు. మళ్ళీ ఆత్మీయ తండ్రి బోధించేటువంటి బోధ మనకి కావాలంటే, ఆ స్థానంలోకి మరొకరు రావాలంటే బయట వారు రాలేరు. ఇక్కడ ఉన్న వాళ్ళే రావాలనుకుంటే ఆ దాని మీద కూడా దేవుని యొక్క కృప బలంగా ఉందని నేను నమ్మాను. అదేవిధంగా ఈ వాక్యం, ఈ సంఘం ఏమవుతుందని ఒక ఆందోళనతో ఉన్న సమయంలో దేవుడు ఏర్పాటు చేసుకునే విధానంగా మోషే వరప్రసాద్ గారు మొదటి కుమారుడైనటువంటి మన పాస్టర్ గారు, బాలుగారు ఈ యొక్క సేవని తన కాడిగా ఎత్తుకొని ఈ సంఘాన్ని నడిపించడం అనేది దేవుడి కృపను బట్టి నేను ఎంతగానో ఆనందించాను. ఈరోజు మనం ఇక్కడ ఎలా మనం వాక్యం అందించగలుగుతున్నారు అంటే అది ప్రత్యేకించి దేవుడి అభిషేకం ఆయన మీద ఉందని నేను నమ్ముతూ ఉన్నాను. ఇంకా అనేకమైన కార్యాలు ఆయన నడిపిస్తూ, ఇంకా దేవుడి కార్యాలతో పాటు అనేకమైనటువంటి సంఘానికి సంబంధించిన విధానంలో కానీ ప్రతి ఒక్కరు కూడా మనము ఒక కుటుంబంగా ఉన్నాం. ఇక్కడ సంఘము అంటే ఒక శిరస్సుతో సమానం కాబట్టి మనము అందరము ఏక శరీరమై ఉన్నామని నేను భావిస్తూ ఉన్నాను. ఏది వచ్చినా సరే బయట సంఘాలకి మనకి తేడా ఏంటంటే, మనలో ఏ భేదమును లేకుండా కష్టం వచ్చినప్పుడు మనం అందరం ఒకటిగా ఉంటాం. అలాంటి సన్నివేశంలో ఏ సమస్య వచ్చినా సరే అందరూ ఒకటిగా ఉంటాం. అందుకే ఈ సంఘం అంటే నాకు చాలా ఇష్టం. ఈ సంఘంలో ఏ పని వచ్చినా సరే ప్రతి ఒక్కరు ఐక్యతగా ఉంటారు, ప్రతి ఒక్కరు ప్రేమగా పలకరిస్తారు. సంఘం మనకు
కుటుంబంలో ఒక తండ్రి, ఒక తల్లి, కుమార్తె లేదా ఒక భార్య, పిల్లలు ఉంటారు. కానీ ఈ సంఘంలో పెద్దవారు ఏమి, చిన్నవారు ఏమి అందరూ కూడా ప్రతి సమస్య పట్ల మనకు ప్రార్థన చేసేవారు ఉంటారు. లేకపోతే ఏ విషయమైనా సరే నాకు బాధ అనిపిస్తే దాని గురించి బాధపడే వాళ్ళు ఉంటారు. ఈ సంఘంలో ఉన్న ప్రత్యేకత, ఎవరైనా కొత్తగా వచ్చిన వారు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఈ సంఘము ప్రేమతో కూడినటువంటి సంఘం. ఇది దేవుడు కట్టిన సంఘం అని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అలాగే ఈ సంఘాన్ని బలోపేతం చేయడానికి మనం అందరం కూడా ఐక్యతగా ఉంటూ, అది ఇక్కడ ఉన్నటువంటి దైవజనులకు మన సహకారిగా ఉంటూ, జరగబోతున్న కార్యక్రమంలో కూడా ప్రతిదీ మనకు తోచినంత, అంటే ఆర్థికమైన సంబంధాలు అనేది ఎవరికి తోచిన విధంగా వాళ్ళకు ఉంటాయి. అందులో బలోపేతం అనేది ఉండదు. ప్రేమకరమైనటువంటి విధానంలో మనం ముందుకు వెళుతూ ఈ సంఘానికి ఆత్మీయమైనటువంటి తండ్రితో మనకు సహకారిగా ఉంటూ అనేకమైన ఆత్మలను సంపాదించే వారిగా కూడా మనం ఉండాలని చెప్పేసి ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి నేను దేవుడి పేరిట వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.